ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన గ్యాస్ పథకం మీకు వస్తుందా అండి? ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదు. ఈ మంత్లో గ్యాస్ బుక్ చేస్తే 1000 తీసుకున్నారు. 500 అకౌంట్లో పడతాయని చెప్పిర్రు. అంతే అండి, ఇంతవరకు అయితే పడలేదు ఇంకా. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 500 అనే చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు 500 1000 రూపాయలు తీసుకోవడం వల్ల మీకేమన్నా అనిపిస్తుంది అట్లా? అంటే అకౌంట్ పడకుండా డైరెక్ట్ 500 తీసుకుంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఉమ్. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుందండి మీకు? బాగానే అనిపిస్తుంది. కాకపోతే గ్యాస్ అయితే ఇంతవరకు ఇంకా డబ్బులు పడలేదు, అది ఓకే. కరెంటుది కూడా ఇంకా రాలేదు. బస్సు అయితే చాలా ఇన్సల్ట్ చేస్తుర్రు. బస్సులో లేడీస్కి సీట్లు ఇవ్వట్లేదు జెంట్స్. తర్వాత బస్సు డ్రైవర్ కూడా ఎక్కడ ఆపన్నా ఆపట్లేదు. స్టాఫ్లు ఉన్న చిన్న చిన్న స్టాఫ్లలో ఆపట్లేదు, వాళ్ళు చిరాకు పడుతున్నారు ఊరికే. అందుకని బస్సు ఎక్కినా కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు ఆ బస్ పథకం పెట్టడం వల్ల ఇప్పుడు మీకు మంచిదేనా, లేకపోతే దానివల్ల ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తున్నారో మీరు? అంటే ఆ, వాళ్ళు ఆపకపోవడమే మెయిన్ రీజన్, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఒకటి. తర్వాత ఇంతకుముందు ఆపేవాళ్ళు, ఇప్పుడైతే ఆపట్లేరు. కానీ టికెట్ అయితే తీసుకోవట్లేదు, 0 టికెట్ ఇస్తుర్రు. అదైతే హ్యాపీ. కానీ బాయ్స్ కానీ ఎవరు కానీ రెస్పెక్ట్ ఇస్తలేరు, అది చాలా బాధపడుతున్నాం మేము అందరం. మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, ఇంకా అడిగినా కూడా అందరం వెళ్తాం డైలీ. అదొకటి బాధ అనిపిస్తుంది. అంటే ఈ పథకం పెట్టడం వల్ల మంచిదేనా, లేకపోతే పెట్టకపోయి ఉంటే బాగుంటుండేనా ఇది? ఇది పెట్టకుండా ఇంకేదైనా చేస్తే బాగుండని అనిపించింది మాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ టికెట్ వల్ల అయితే ఎక్కువ ఉపయోగం ఉండదు. అది పిల్లల చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి ఏదైనా చేస్తే బాగుండని అనిపిస్తుంది మాకు. అందరికీ సేమ్ ఒపీనియన్ మా వాళ్ళది అందరిది.